హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? చోటా మాస్క్ మ్యాన్. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. మీ అన్న ఎలిమినేట్ అయ్యాడు కదా, ఎలా చాలా అనిపిస్తుంది? బాధగా ఉందండి. మా అన్న ఎలిమినేషన్ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఏం చెప్పంటారు చెప్పండి. మా వాడు బిగ్ బాస్ కోసం గుండు గీసుకున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు 3-4 సార్లు గుండు గీసుకున్నాడు. అరగుండు గీసుకున్నాడు. అసలు ఎలా మావాడిని ఇంత అన్ఫేర్ గా ఎలా ఎలిమినేట్ చేస్తారండి మీరు? అన్ని చేసి వచ్చి ఒక మూలకు కూర్చుంటే ఎలిమినేట్ చేయకపోతే ఏం చేస్తారు? మా వాడు ఏదో చేసినట్టున్నాడు, అందుకే ఎలిమినేట్ చేశామని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మా వాడు ఏం చేయలేదని మేము చెప్తున్నాము. అందుకే ఎలిమినేట్ చేశారని మేము అనుకుంటున్నాము. అయినా కానీ పట్టు వదిలిన విక్రమార్కుడు లెక్క మా అన్న బదులు నేను పోతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. ఈసారి దుమ్ము దులుపుతా. చోటా మాస్క్ మ్యాన్ అంటారా బాబు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మాస్క్ మ్యాన్ మా అన్నయ్య. ఇప్పుడు వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు ఆయనే. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయినాక నేను వెళ్తా కదా వైల్డ్ కార్డ్ లో. ఓకే, నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే దత్తపుత్రిక రీతు, ఆ తర్వాత పవన్, ఆ తర్వాత మిలిటరీ పవన్ కళ్యాణ్, బర్ని గారు, శ్రీజ ఉండొచ్చు మేబీ. కానీ శ్రీజ అర్పుల కోసం వెళ్ళిపోయా ఉంది అలా అని చెప్పేసి మన సుమన్ శెట్టి గారును ఆమె పేరు మర్చిపోయాను కదా నేను. సంజనా గిర్లాని గారి పేరు అమ్మో అట్లయితే మర్చిపోతాం. సంజనా గిర్లాని గారు. వీళ్ళ 6గురిలో ఒక 5గురు ఉంటారు ఖచ్చితంగా. సంజన గేమ్ ఎలా అనిపిస్తుంది? అసలు సూపర్ ఉందండి సంజనా గారు. సంజనా గారి గేమ్ సూపర్ ఉంది. సంజనా గారు కూడా సూపర్ గా ఉంటారు. సంజనా గారి గేమ్ కూడా సూపర్ గా ఉంది. అసలు ఎక్కడ తీసిపడేది దొంగతనాలు ఇప్పుడన్నా ఆపం మేము. దొంగ దొంగ వచ్చాడు అన్ని దోచుకుపోయాడు అని పాట పాడుకుంటూ ఉంటాం మేము. అది శ్రీజ గేమ్ ఎలా అనిపిస్తుంది? శ్రీజ నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అని చెప్పింది. కానీ అక్కడ కూడా అరుపులే, ఏం మెరుపులేం లేవు. కళ్యాణ్ కి సపోర్ట్ చేసి బాగా ఆడింది కదా, సో ఎలా అనిపించింది? నాకు కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటది అనుకుంటున్నా. లవ్ మ్యాటర్ లో ఏం చేద్దాం అయితే మీరు లవ్ చేస్తున్నారా దమ్ము శ్రీజని? శ్రీజ అని చెప్పాను, లవ్ మ్యాటర్ లో అని చెప్పిన. ఓకే, రీతు అండ్ డెమోన్ పవన్ లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? అసలు క్యూట్ 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 జోడి అని నేను చెప్పను. ఎందుకంటే అసలు వీళ్ళు క్యూట్ లేరు ఇద్దరు. వీళ్ళిద్దరు ఎంత క్యూట్ గా ఉన్నారు అని నేను చెప్పను. అంత దరిద్రంగా ఉన్నారు ఇద్దరు. రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడు కదా, సో తనకి పాపం అభం శుభం తెలియని పసివాడు ఇవాళ కెప్టెన్ అయ్యాడు. ఓ రంగుల చిలక చూడేని వెనక అలుపంటూ లేని ఈ కుర్రాడు నడక అని చెప్పేసి ఉంటాయి కదా, అలా అభం శుభం తెలియని పొరగాడు కెప్టెన్ అయ్యిండుగా అంతే. భరణి గారికి మరో శివాజీ అయిదాం అనుకుంటుండు, చూడాలి. ఇంకా మాస్క్ తీయలేరు అంటారా? తను మాస్క్ తీయలేదు కదా, ఇంకా మాస్క్ వేసుకోలేదు. శివాజీ అనే పేరున్న మాస్క్ వేసుకోలేదు ఆయన. భరణి అనే క్యారెక్టర్ లో ఉన్నాడు. ఏమో మేబీ తర్వాత రావచ్చేమో శివాజీ మాస్క్ లో, చూద్దాం. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అలెక్కా చిటిపికల్స్ వైల్డ్ కార్డ్ లో వస్తుంది కదా, తనే విన్నర్. ఓకే, థాంక్యూ. కండలు పాప ఘోరంగా ఉంటాయి కండలు.